గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం జనరలైజేషన్ టు ఫైనలైజేషన్ విషయంలో డ్యూ టు మై హెల్త్ ప్రాబ్లమ్స్ ఐ డిస్కంటిన్యూడ్ ది ఫైనలైజేషన్. అయితే ఇవాళ టాలీలోకి ఎంటర్ అయ్యి టాలీలో మనం ఏదైతే మాన్యువల్ సిస్టంలో చేసి ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఎలా అయితే వేయమో అదే సేమ్ ఎంట్రీస్ని తీసుకుని టాలీలో ERP 9లో ఎంటర్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది, టైం కన్జంప్షన్లో తేడా ఎంత ఉంటుంది, తర్వాత యాక్యురసీలో ఎలా ఉంటుంది అనేది మనం చూడగలుగుతాము. కాబట్టి ఏంటంటే అంతకుముందు ఈ క్లాస్ డిస్కంటిన్యూ చేసే ముందు నేను మీకు కోచింగ్ గురించి చెప్పాను. మీకు కంప్లీట్ ఏ స్క్రీన్లు ఎలా పనిచేస్తాయి, మీకు F4 నుంచి F9 వరకు ఏ స్క్రీన్లు మనం వాడుకుంటాం అనేది, దీంట్లో అన్ని రకాల స్క్రీన్లు మనం వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లోకి వెళ్దాం. సో మనకేంటంటే దీంట్లో హరిహరన్ ట్రేడర్స్ అనే దాన్ని పెడదాం. మెస్సర్స్ హరిహరన్ ట్రేడర్స్. మెస్సర్స్ అంటే ప్లూరల్ నెంబర్ ఆఫ్ ఎ పర్సన్, అంటే మిస్టర్ మిస్సెస్ అంటాం కదా, ఇది ప్లూరల్ నెంబర్ అన్నమాట. మెస్సర్స్ అనేది ఓన్లీ ఫర్ పార్ట్నర్షిప్స్కే రాయాలి. చాలామంది మెసర్స్ అనే పదం వాడేస్తారు, కానీ మెసర్స్ అనే పదం ఓన్లీ పార్ట్నర్షిప్ తప్ప సోల్ ట్రేడింగ్ కన్సర్న్ కానీ కార్పొరేట్స్ కానీ వాడడానికి వెళ్ళలేదు, అది గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో రాఘవరావు, విష్ణువర్ధన్, తులసి, సిద్ధయ్య అనే వాళ్ళు నలుగురు దీంట్లో పార్ట్నర్స్గా ఉన్నారు. ఉండి వాళ్ళు వ్యాపారం ప్రారంభించారు. దీంట్లో డేట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక క్రానలాజికల్ ఆర్డర్లో డేట్లు లేవు. దానికి కూడా ఒక కారణాన్ని మీకు చెప్తాను నేను. ఎందుకంటే మామూలుగా మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో ఎలా ఉంటుందంటే మీరు ఖచ్చితంగా క్రానలాజికల్ ఆర్డర్లోనే డేట్లు మీరు రికార్డింగ్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే బుక్లో స్పేస్ ఉండదు, ఇక మధ్యలో ఇరికించడానికి ఛాన్స్ ఉండదు. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో ఎలా ఉంటుందంటే మీరు ఎక్కడైనా ఏ డేట్ అయినా తీసుకోండి. ఫస్ట్ మీరు 14 తీసుకోండి, దాని తర్వాత 5/5 తీసుకోండి, దాని తర్వాత 6/9 తీసుకోండి, దాని తర్వాత 2/4 తీసుకోండి. ఇలా రకరకాలుగా డేట్లు తీసుకున్నా కూడా కంప్లీట్ మీకు 1/4 తర్వాత 2/4 వస్తుంది. మీరు ఎక్కడైనా అది 5th స్థానంలో మీరు రికార్డ్ చేసినా కూడా 2nd స్థానంలో వచ్చి కూర్చుంటుంది, కాబట్టి సింక్రనైజ్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లో ఏం చేస్తారంటే ఒక 4 డేటా ఆపరేటర్లు ఉంటే ఒకరికి బ్యాంకింగ్ ఇస్తారు, ఇంకొకరికి సైట్ ఎక్స్పెన్సెస్, కాంట్రాక్టర్కి సైట్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు, ఇంకొకరికి పేమెంట్ ఓచర్స్ ఇస్తారు. ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. కానీ అందరూ చేసేది ఒకటే కంపెనీలో ఒకటే పీరియడ్లో పనిచేస్తారు. కాబట్టి ఇట్లా ఎవరు ఎక్కడ పనిచేసినా కూడా సింక్రనైజ్ అయ్యి అది క్రానలాజికల్ ఆర్డర్లో అదే తీసుకుంటుంది. సో నీడ్ నాట్ వర్రీ అబౌట్ దట్. మామూలుగా అయితే మాన్యువల్ సిస్టంలో ఒక బుక్ ఒకరే రాయగలుగుతారు మొత్తం. అతను డ్యూటీ దిగిపోయిన తర్వాత ఇంకొకరు రాస్తారేమో, కానీ అతను డ్యూటీలో ఉండగా ఇంకొకరు బుక్ మెయింటైన్ చేయడం కష్టం. ఎందుకంటే కంప్లీట్ క్రానలాజికల్ ఆర్డర్లో ఉండదు కాబట్టి. కాబట్టి ఏంటంటే దీంట్లో ఆ సిస్టమ్ మనకి ఒక అడ్వాంటేజ్. మనం ఎప్పుడు ఎక్కడైనా రాయండి, ఇట్ విల్ టేక్ ఇన్ ఏ క్రానలాజికల్ ఆర్డర్. ఇప్పుడు మనం ఎంట్రీస్ పరంగా వెళ్దాం. ఎంట్రీస్ పరంగా మనం టాలీ ERP 9ని మనం ఓపెన్ చేద్దాం. టాలీ ERP 9లో మీకు సెలెక్ట్ కంపెనీలో ఎంటర్ చేసామనుకోండి, మీకు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి. మా దగ్గర చాలా కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఆ కంపెనీస్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఎందుకంటే మీరు మామూలుగా ఒకటే కంపెనీలో పనిచేసినట్టయితే మీ కంపెనీ మీకు కనిపిస్తుంది. అది కూడా ఇయర్ వైజ్ మెయింటైన్ చేస్తే ఆ ఇయర్ కూడా మీకు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ పెరుగుతాయి. కాబట్టి మీరు అది జాగ్రత్తగా చూడండి. మనకు ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ కంపెనీ పెట్టుకున్నామండి, హరిహరన్ ట్రేడర్స్ గురించే మనం మాట్లాడుకున్నాం. హరిహరన్ ట్రేడర్స్ ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఫస్ట్ ఎప్పుడు కూడా గేట్వే ఆఫ్ టాలీని ముందు స్టడీ చేసి ముందుకు వెళ్ళాలి మీరు. ఏంటి దాంట్లో ఏంటంటే కరెంట్ పీరియడ్ ఏముంది, 1/4/2019 నుంచి 31/3/2020 వరకు దీంట్లో రికార్డింగ్ వర్క్ ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ ది కంపెనీ ఏంటంటే మెసర్స్ హరిహరన్ ట్రేడర్స్ అని ఉంది. తర్వాత ఏంటంటే లిస్ట్ ఆఫ్ కంపెనీస్, సెలెక్టెడ్ కంపెనీస్ మనం ఏమి ఒకటే చేసాం కాబట్టి అది ఒకటే ఉంది. తర్వాత కరెంట్ డేట్ April 1st నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం కాబట్టి April 1st ఈజ్ మండే. తర్వాత డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ అంటే నో ఓచర్స్ ఎంటర్డ్, అంటే ఇంతవరకు ఏ ఓచరు దీంట్లో ఎంటర్ చేయలేదని అర్థం. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా బిఫోర్ స్టార్టింగ్ యువర్ వర్క్ ఇన్ టాలీ యూ హ్యావ్ టు ఫస్ట్ ఒక గ్లాన్స్ అలా చూసుకుని ఏముంది అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే మీకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ చేసినప్పుడు లాస్ట్ కంపెనీ ఏదైతే ఆపరేట్ చేశారో ఆ కంపెనీ ఇయర్ ఉంటుంది. మీకు పొరపాటును కనుక మీరు వేసుకుంటూ పోయారంటే ఆ కంపెనీలో రికార్డ్ అయితే ఆ కంపెనీ డిస్టర్బ్ అయిపోద్ది. తర్వాత మీ కంపెనీలో చేసిన వర్క్ అంతా నాశనం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా గేట్వే ఆఫ్ టాలీలో అబ్జర్వేషన్ చేయకుండా యూ షుడ్ నాట్ గో అవుట్.
ఉన్నారా. దాని తర్వాత దీంట్లో అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, అకౌంటింగ్ వోచర్స్ ఇవన్నీ ఉన్న రిపోర్ట్స్ ఉన్నాయి. అయితే అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్లో మనం కనుక ఎంటర్ చేసినట్టయితే దీంట్లో గ్రూప్స్, లెడ్జర్స్ రెండు కనిపిస్తాయి. గ్రూప్స్ చూసినట్టయితే మీకు గ్రూప్స్లో ఒక డిస్ప్లేలో చూసినట్టయితే టోటల్ గ్రూప్స్ మనం ఏదైతే గ్రూపింగ్ గురించి మాట్లాడుకున్నా ఆ గ్రూప్స్ అన్నీ ఆల్ఫాబెటికల్ లిస్ట్లో మీకు ఉంటాయి. దాని తర్వాత దీంట్లో పార్ట్నర్షిప్ కాబట్టి దీంట్లో కూడా ఏముందండి, క్యాపిటల్ ఉంది. ఎందుకంటే క్యాపిటల్ అనేది ఫ్రీ క్రియేటెడ్ గ్రూప్ ఇక్కడ. కానీ ఇది వీ కెన్ చేంజ్ ఇట్ ఆర్ వీ కెన్ రీనేమ్ ఇట్ యాజ్ ప్రొపరేటరీ క్యాపిటల్ ఆర్ షేర్ క్యాపిటల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అది మీకు ఆ ఆప్షన్ ఉంది కాబట్టి యూ కెన్ చేంజ్ ఇట్. కాబట్టి ఏంటంటే ఆల్టరేషన్ మోడ్లోకి వెళ్ళి ముందు మనం దాన్ని క్యాపిటల్ని మార్చుకుందాం. క్యాపిటల్ని మనం చేసుకునే క్యాపిటల్ని ఏంటంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అని వేసుకుందాం. మీరు వరల్డ్లో లాగా మీరు మనకి మీకు క్యాపిటల్ లెటర్ రాయడానికి షిఫ్ట్ పట్టుకోవాలని అవసరం లేదు. మనకి స్పేస్ ఇవ్వగానే మళ్ళీ క్యాపిటల్ తీసుకుంటుంది. సరేనా. గ్రూపింగ్ ఎప్పుడు కూడా మీరు జస్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్, అకౌంట్ అనేది రాయకూడదు. లెడ్జర్స్ మాత్రం కంపల్సరీగా అకౌంట్ అనేది రాయాలి. సో ప్రైమరీ అంటే దీంట్లో మనం ఏమీ సబ్ గ్రూప్ చేయలేదు కాబట్టి ఎవరైతే మనం ఆల్రెడీ కంపెనీ తయారు చేసిన సిస్టమ్ తయారు చేసిన దాన్ని మనం నేమ్ చేంజ్ చేసాం కాబట్టి మీకు ఏ ఆల్టరేషన్ లేదు. ఇది దాన్ని ప్రైమరీ అంటే మెయిన్ గ్రూప్ అని అర్థం. అన్నారా. దాని తర్వాత మీకు ఇంకేమి చేంజ్ చేసుకోవాలని అవసరం లేదు. అన్నారా. చేంజ్ చేసుకోకుండా మీరు లెడ్జర్స్లోకి వెళ్ళిపోయి లెడ్జర్స్లో మీకు క్రియేట్ ఉంటుంది. క్రియేట్లో ఏ విధంగా కనిపిస్తుంది, తర్వాత ఏమో డిస్ప్లే కనిపిస్తుంది. డిస్ప్లేలో కూడా క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెండే ఉన్నాయండి. ఆల్రెడీ ఈ రెండు లెడ్జర్స్ మాత్రం మీకు ఆల్రెడీ క్రియేటెడ్. యూ నీడ్ నాట్ ప్రిపేర్ ఇట్, యూ నీడ్ నాట్ క్రియేట్ ఇట్. అన్నారా. తర్వాత ఆల్టరేషన్లో మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఈ రెండాటికి రీనేమ్ చేసుకోవాలంటే చేసుకోండి. అన్నారా. కాబట్టి ఇప్పుడు మనం ఎంట్రీస్కి వెళ్ళేటప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే మీకు గ్రూపింగ్లోకి వెళ్ళి గ్రూపింగ్లో ఒక లెడ్జర్ని క్రియేట్ చేసుకుని దాని తర్వాత ఓసింగ్లోకి వెళ్తాం. కానీ ఇప్పుడు నేను తీసుకెళ్ళేది ఏంటంటే మిమ్మల్ని ఆ స్టేజ్లో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అన్నారా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీ కొట్టినా మీకు అకౌంటింగ్ వోచర్ ఓపెన్ అవుతుంది. లేకపోతే మీకు పైనుంచి ఇప్పుడు కిందకు వచ్చారు కదా, ఇట్లా మీరు కర్సర్ ద్వారా కూడా వచ్చేయచ్చు. మీరు మౌస్ వాడాల్సిన అవసరం లేదు. మీకు ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఏ ఆప్షన్ చూసుకోవాలి. పేమెంట్ స్క్రీన్లో ఉంది, డేట్ ఉంది. అక్కడ మీరు ముందు డేట్ చూసుకోవాలి. ఏ స్క్రీన్లో మీరు రికార్డ్ చేసుకోవాలో చూసుకోవాలి. అంటే మనకి ఇక్కడ మనకి దేంతో స్టార్ట్ చేస్తున్నాం అండి, మనం క్యాపిటల్తో స్టార్ట్ చేస్తున్నాం. రాఘవరావు, విష్ణువర్ధన్, తులసి అండ్ సిద్ధార్థ. దే బ్రాట్ క్యాపిటల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ అండ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అన్ ఐటమ్ ఆల్సో. కాబట్టి ఏంటంటే మనకి డబ్బులు వాట్ ఈస్ కమింగ్ ఇన్ టు ది ఆర్గనైజేషన్, క్యాష్ యాజ్ వెల్ యాజ్ అసెట్ ఆల్సో కమింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్. కాబట్టి ఏంటంటే మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ ముందు దేనికి దానికి మనం పార్ట్నర్స్ క్యాపిటల్ క్రియేట్ చేసుకున్నాం. కాబట్టి రాఘవరావు గారు మనకి ఎంత పెట్టారు, తర్వాత విష్ణువర్ధన్ గారు ఎంత పెట్టారు అనేది డీటెయిల్డ్గా మనం ఇక్కడ చూద్దాం. దీంట్లో ఏంటంటే ముందు మనం రెసీట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఎందుకంటే రెసీట్ ఆప్షన్లోకి వెళ్ళి 140 డేట్ ఉంది, మీకేం ప్రాబ్లం లేదు. రెసీట్ ఆప్షన్లోకి వెళ్తే ముందు క్రెడిట్ కనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా మీరు మాన్యువల్ సిస్టంలో జనరల్ ఎంట్రీస్ ఎలా చేస్తారండి, క్యాష్ టు క్యాపిటల్ అని రాశారు కదా. 2 అంటే మీకు క్రెడిట్ అని అర్థం, బై అంటే డెబిట్ అని అర్థం. ఇక్కడ నేను క్రెడిట్ డెబిట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మీరు అది ఏది అడిగితే అది ఇవ్వాలి. ఇప్పుడు మీరు మామూలుగా క్యాష్ టు క్యాపిటల్ అన్నాను, నువ్వు క్యాష్ ఎంటర్ చేద్దామంటే ఇక్కడ ఆప్షన్ లేదు. కాబట్టి మీకు జనరల్ ఎంట్రీస్ మనసులో పెట్టుకుని, అంటే 2 క్యాపిటల్ కాబట్టి ముందు ఎవరు దీంట్లో పెట్టింది, క్యాపిటల్ అని అతను పెట్టాడు. అయితే దీనికి మనం లెడ్జర్ ఓపెన్ చేయకుండా మీకు ఇది మీకు రికార్డింగ్ తీసుకోదు. ఇక్కడ మనకి ఏ లెడ్జరు లేదు, మనకి ఏ లెడ్జరు మనం ఓపెన్ చేయలేదు ఇంతవరకు. దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే మీరు ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఎ లెడ్జర్ అండర్ గ్రూప్ యూ కెన్ స్ట్రైట్ అవే watch the make a recording work, that make a journalization through creating a ledger అండ్ అంటే సైమల్టేనియస్గా లెడ్జర్ కూడా క్రియేట్ అయిపోతుంది. దానికి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక బుక్ పెట్టుకోండి. అక్కడ బుక్ పెట్టుకుంటే మీకు ఈజీగా దాంట్లో నేను చెప్పింది అర్థమవుతుంది, మీరు నోట్ చేసుకోగలుగుతారు, తర్వాత మీరు రిఫర్ చేసుకోగలుగుతారు. Alt+C ఇస్తే మీకు చూడండి లెడ్జర్ క్రియేషన్. ఎప్పుడు కూడా మీరు మనం ఇలా ఏదైనా ఆప్షన్కి వెళ్ళినప్పుడు పైన చదువుకోవాలి. మీకు
లెడ్జర్ క్రియేషన్ అని ఉంది. లెడ్జర్ క్రియేషన్లో ఇక్కడ ఎవరి క్యాపిటల్ అండి, మనం ముందు రాఘవరావు గారు క్యాపిటల్ క్రియేట్ చేయాలి, అంతే కదా. ఇక్కడ రాఘరావు క్యాపిటల్ అకౌంట్ అని కంపల్సరీగా పెట్టాలి. లెడ్జర్కి కంపల్సరీగా ఆన్సర్ ఫర్ రెస్పాన్స్ అన్నమాట. దీంట్లో మీకు ఇక్కడ చూసారా, నోట్స్ చూసారా, నోట్స్లో గుడ్ కస్టమరు, బ్యాడ్ కస్టమరు, యావరేజ్ కస్టమరు మీకు కావాల్సింది రాసుకోవచ్చు అక్కడ. ఇప్పుడు మనం ఆప్షన్లోకి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ దేని కింద గ్రూప్ చేయాలి. ఇక్కడ చూడండి గ్రూప్, ఇక్కడ అండర్ అనేటప్పటికి ఏంటంటే అండర్ వాట్ గ్రూప్ అని అర్థం. అండర్ వాట్ గ్రూప్ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ ఇట్, అండర్ వాట్ గ్రూప్ యు ఆర్ సెలెక్టింగ్ ద లెడ్జర్ అని అర్థం. దేని కింద మీరు ఉంచాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ వచ్చేసినాయి. కాబట్టి ఏంటంటే మీరు ఒక 3 ఆల్ఫాబెట్స్ మినిమం కొడితే మీకు ఇక్కడ లిస్ట్లో ఎన్లైట్ అవుద్ది. ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం, పార్ట్నర్స్ క్యాపిటల్. సరే పార్ట్నర్స్ క్యాపిటల్ వచ్చేసిన. సో ఇక్కడ పార్ట్నర్స్ క్యాపిటల్ మనం ఇక్కడ తీసేసుకుని కంట్రోల్ ఏ కొట్టండి. కంట్రోల్ ఏ కొడితే అది ఆటోమేటిక్గా మీకు అక్కడ ఓచింగ్లోకి వచ్చేసింది. మనం అంటే గ్రూప్లోంచి లెడ్జర్ క్రియేట్ చేయడం, ఓచింగ్లోకి రావడం కూడా జరిగింది. దీంట్లో ఈయన ఏం పెట్టాడో చూద్దాం. ఇక్కడ ఏం చేయాలి, రాఘవరావు క్యాష్ 1,50,000 అండ్ ఎక్విప్మెంట్ 25,000. అంటే క్యాష్ అని తీసుకొచ్చాడు ఆయన, మొత్తం 1,75,000 తీసుకొచ్చాడండి. ఈ 1,75,000కి మీరు ఏ రూపంలో తీసుకొచ్చాడు, హౌ ఈ బ్రాట్ క్యాపిటల్ ఇంటు ది ఆర్గనైజేషన్ అనేది క్వశ్చన్ వేసుకున్నట్టయితే ముందు మీరు క్యాష్ మీరు అకౌంట్ ఓపెన్ చేయగలదు, ఆల్రెడీ ఉంది కాబట్టి క్యాష్ ఎంత తీసుకొచ్చాడండి, ఆటోమేటిక్గా 1,50,000. తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ డెబిట్లో మీకు ఇక్కడ ఏముందండి, ఆయన ఏం పట్టుకొచ్చాడండి, కంప్యూటర్ వర్త్, ఆయన ఇంట్లో కంప్యూటర్ ఉంది. సరే కంప్యూటర్ అనేది అకౌంట్ మనకు లేదు కాబట్టి మళ్ళీ Alt C కొట్టండి ఇక్కడ ఈ స్టేజ్లో, కంప్యూటర్ అకౌంట్ ఉన్నారా. ఇది కంప్యూటర్ అకౌంట్ అనేది మరి ఫిక్స్డ్ అసెట్. ఏంటంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ స్టాండింగ్ అసెట్, ఇట్ విల్ బి విత్ అస్ more than 12 months and will help you to produce something, to earn money. కాబట్టి ఏంటంటే ఇది ఫిక్స్డ్ అసెట్. బాగా గుర్తుపెట్టుకోండి, నేను గ్రూపింగ్ చెప్పాను. తర్వాత మీకు ఈ గ్రూపింగ్ తర్వాత మిగిలిన అవన్నీ కూడా నేను ఇది కంప్లీట్ కాగానే మీకు దాంట్లో పెట్టేస్తాను స్టడీ మెటీరియల్లో, యూ కెన్ సీ ఇట్ నౌ. సో ఫిక్స్డ్ అసెట్ అక్కడ కంట్రోల్ ఏ కొట్టేసేయండి, మీరు అక్కడికి వెళ్ళిపోద్ది. కంట్రోల్ ఏ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా 25,000 తీసేసుకుంది. ఎందుకు అంటే క్రెడిట్లో ఎప్పుడైతే 1,75,000 రాసామో, రాసి క్యాష్ 1,50,000 అంటే ఆటోమేటిక్గా కంప్యూటర్ 25,000 తీసేసుకుంది అన్నారా. ఆటోమేటిక్గా మీరు దాన్ని వేయాల్సిన అవసరం ఏమీ ఇక్కడ లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఏముంది, రాఘవరావు గారికి పైన క్రెడిట్లో ఎంత ఉందండి, 1,75,000. తర్వాత క్యాష్ రూపంలో మనకి ఎంత వచ్చిందండి, 1,50,000 డెబిట్లో ఉంది. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ఎన్ అసెట్, కంప్యూటర్ ఈజ్ ఆల్సో ఎన్ అసెట్. కంప్యూటర్ వర్త్ ఇప్పుడు వరకు ఎంత ఉందండి, 25,000. అంటే మనం లెడ్జర్లు చేయలేదు, జర్నల్ చేసి లెడ్జర్ చేసి బ్యాలెన్సింగ్ చేస్తేనే ఈ ఐటమ్ వస్తుంది, కానీ మనం ఇక్కడ ఏమీ చేయలేదు. కాబట్టి అది మాత్రం ఎప్పుడు గమనిస్తూ ఉండండి. ఇక్కడ నేరేషన్లో మాత్రం బీయింగ్ ఇన్వెస్టెడ్ మీరు చాతనైనట్టు రాసేయచ్చండి. ఎందుకంటే మీకు దీనికి అక్కడ రూల్స్ ఏమీ లేవు. ఎందుకంటే నేరేషన్ అనేది మీకు రేపటి రోజున దీని గురించి సమాధానం చెప్పాలంటే మీ దగ్గర ఉన్న మీకు ఉండే అవకాశం ఇది. కాబట్టి మీరు కంట్రోల్ ఏ కొట్టేసేయండి నరా, వెళ్ళిపోయింది చూసారా. తర్వాత మీకు కావాలంటే మీకు పేజ్ అప్ చేసుకుంటే ఈ పక్కన మీకు పేజ్ డౌన్ ఉంటుంది, మీ సిస్టంలో మీ కంప్యూటర్లో ఉంటుంది, కీబోర్డ్లో ఉంటుంది. కాబట్టి పేజ్ అప్ చేసుకుంటే సపోజ్ మనకి ఏదైనా పొరపాటు చేసామని అనుకున్నాం అనుకోండి, అక్కడ పైన చూడండి అకౌంటింగ్ వచ్చా ఆల్టరేషన్ అని కనిపిస్తాం చూసారా. అంటే మీరు ఏదైనా పొరపాటు చేసాము లేదా పేర్లు ఏమైనా తప్పు రాసామనుకుంటే యూ కెన్ ఆల్టర్ ఇట్ అన్నారా. కాబట్టి ఆ ఛాన్స్ ఇప్పుడు కంట్రోల్ ఏ కొట్టేసుకుందాం. కొట్టేసిన తర్వాత ఇంకొక ఆప్షన్ ఏం చెప్తానంటే మీకు నేను ఇప్పుడు సిమిలర్ ఎంట్రీ నలుగురు క్యాపిటల్సే పట్టుకొచ్చారు, క్యాపిటల్ ఎంట్రీ రాయాలి. కాబట్టి మనం ఇంకొంచెం ఎక్కువ శ్రమ పడకుండా షార్ట్ కట్ మెథడ్లో పోదాం. ఎట్లా అంటే దీంట్లో మీరు రాసుకోండి DAL అంటే డిస్ప్లే అకౌంట్స్ లెడ్జర్ అని అర్థం. DAL దాల్ అంటే డిస్ప్లే అకౌంట్స్ లెడ్జర్. నోట్స్ పెట్టుకోండి, నోట్స్ పెట్టుకుంటేనే మీకు ఈజీ. ఇన్నంత మాత్రాన మీకు గుర్తుండే అవకాశం మాత్రం 100కి 100 ఉండదు. డిస్ప్లే అకౌంట్స్ లెడ్జర్లో మనం ఎవరి అకౌంట్ చేసామండి, రాఘవరావు గారి అకౌంట్ ఓపెన్ చేసాం. దాన్ని ఓపెన్ చేయండి.
ఈ స్టేజ్లో ఉంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని ఒక డూప్లికేట్ చేద్దాం. ఎందుకంటే సిమిలర్ ఎంట్రీగా మిగతాది కూడా అనవసరంగా మళ్ళీ ఇదంతా వేసుకోవడం అంటే మనం ఒక డూప్లికేట్ చేయాలంటే Alt+2 నోట్ చేసుకోండి. Alt+2 పైన చూసారా అకౌంటింగ్ ఓచర్ క్రియేషన్ డూప్లికేషన్ అని వచ్చేసింది చూసారా. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎంటర్ కొడితేనేమో సెకండరీ అయిపోద్ది, పాస్ ఎంట్రీ ఎగిరిపోద్ది, కొత్త ఎంట్రీ వస్తుంది. ఇక్కడ మీకు పాస్ ఎంట్రీ యాజిరేజ్గా ఉంటుంది, మీరు దీన్ని ఆల్టర్ చేసేయచ్చు. ఆల్టర్ చేస్తే డేట్ యాజిరేజ్, మీకు డేటు కావాలంటే డేట్ మార్చుకోవచ్చు. ఇక్కడ 2 కొట్టుకున్నాం అనుకోండి 2 అయిపోద్ది. కానీ ఇక్కడ మనం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి దీంట్లో సేమ్ డేట్ కాబట్టి సరే. రాఘవరావు గారి పేరు కాకుండా ఇప్పుడు ఎవరి పేరు ఉందండి మనకి ఎవరి పేరు ఉన్నారు? విష్ణువర్ధన్ గారి పేరు అనుకుంటా మనకి ఉన్నది, అదే కదా. చూసుకోండి, విష్ణువర్ధన్ గారి పేరు. విష్ణువర్ధన్ గారు 1,20,000 క్యాష్ అండ్ వెహికల్ 55,000 పెట్టారు. విష్ణువర్ధన్ గారు మళ్ళీ Alt+C అంటే టు క్రియేట్ లెడ్జర్ విష్ణువర్ధన్ క్యాపిటల్ అకౌంట్. ఇది ఏమవుతుంది? పార్ట్నర్స్ క్యాపిటలే అవుతుంది అన్నారా. దీన్ని కంట్రోల్ కొట్టేస్తే అక్కడికి వెళ్ళిపోద్ది. దాంట్లో కూడా ఆయన కూడా 1,75,000 పెట్టాడు. కానీ దాంట్లో ఈయన ఏం చేశాడు? 1,20,000 రూపాయలు క్యాష్ ఆర్డర్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1,20,000 రూపాయలు క్యాష్ పెట్టాడు. తర్వాత మిగతాది ఏం పెట్టాడు? ఆయన వెహికల్ పెట్టాడు. వెహికల్ అనేది కూడా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోండి. వెహికల్ అకౌంట్, ఇది ఫిక్స్డ్ అసెట్. మీరు గ్రూప్ని కూడా అన్ని మార్చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఏమైంది? మీకు 55,000 రూపాయలు ఆటోమేటిక్గా అదే వచ్చేసింది కదా. ఇక్కడ మనకు కనపడేది కూడా అదే ఉంటుంది చూడండి. 1,20,000 క్యాష్, వెహికల్ వచ్చేటప్పటికి 55,000. అయితే మీకు బీయింగ్ ఇన్వెస్టెడ్ అనేది వచ్చేసింది చూసారా. అది తర్వాత మీకు చూస్తే మళ్ళీ మీకు అన్నీ కనిపిస్తాయి. తర్వాత రాఘవరావు తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన తులసి అని మేడం. తులసిని కూడా మీరు Alt+2 అంటే డూప్లికేషన్, మళ్ళీ డూప్లికేషన్ వచ్చింది చూసారా. తులసి అనేది మన దగ్గర లేదు కాబట్టి తులసిని కూడా మనం క్రియేట్ చేద్దాం. తులసి క్యాపిటల్ అకౌంట్. దీంట్లో కూడా మళ్ళీ పార్ట్నర్స్ క్యాపిటల్. ఇది కూడా ఈయన కూడా ఎంత పెట్టింది? 1,75,000 పెట్టింది. కానీ తీసుకొచ్చింది డిఫరెంట్గా తీసుకొచ్చింది. ఆమె 1,40,000 క్యాష్ని, ఫర్నిచరు 35,000. 1,40,000 క్యాష్ ఎంత? 1,40,000. 35,000 ఆటోమేటిక్గా వచ్చేసింది. కానీ కంప్యూటర్ కాదు అది. మనం దీన్ని ఫర్నిచర్ అకౌంట్ క్రియేట్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ, ఇది చాలా ఈజీ. మీరు ఈ ఆప్షన్స్ ఒకటేసారి నేర్పుతున్నాను మీకు నేను. సరే, 35,000. ఇక్కడ బీయింగ్ ఇన్వెస్టెడ్, కంట్రోల్-A. సేవ్ చేయాలంటే కంట్రోల్-A. తర్వాత ఇంకొక లాస్ట్ ఎవరున్నారు? సిద్ధయ్య గారు ఉన్నారు. ఎవరు? సిద్ధయ్య 1,50,000, ఎయిర్ కండిషనర్ 25,000 ఉన్నారా. సిద్ధయ్య గారు ఈయన కూడా సేమ్ పెట్టేసుకుందాం. ఇక్కడ సిద్ధయ్య క్యాపిటల్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్. ఈయన కూడా 1,75,000. తర్వాత ఈయన క్యాష్ ఎంత పెట్టాడండి? 1,50,000. ఆయన రాఘవరావు గారు పెట్టిన డబ్బులే ఈయన కూడా పెట్టాడు. తర్వాత ఏంటంటే మెయిన్ ఎయిర్ కండిషనర్ తీసుకొచ్చాడు. ఎయిర్ కండిషనర్ అకౌంట్, ఇది ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. ఎంత వచ్చిందండి? 25,000. అదేగా ఆయన తీసుకొచ్చింది, అదేగా. చూడండి ఒకసారి, 25,000 ఎయిర్ కండిషనర్. ఓకే, అయితే బీయింగ్ ఇన్వెస్టెడ్ అయిపోయింది. అయితే నిజంగా మరి ఇప్పుడు క్యాపిటల్ ఇన్ని రకాలుగా వేసాం కదా మనం, మరి మనకి ఇవన్నీ కనిపిస్తాయా అని ఒకసారి కనుక మీకు సందేహం ఉంటే మీరు ఏం అక్కర్లేదు, వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళి ఒకసారి రిపోర్ట్స్కి రండి. రిపోర్ట్స్కి వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ ఓన్లీ బి కొట్టండి చాలు. బి కొడితే మీకు చూసారా, ఇక్కడ రాఘవరావు గారి క్యాపిటల్ వచ్చింది, సిద్ధయ్య గారి క్యాపిటల్ వచ్చింది, తులసి గారి క్యాపిటల్ వచ్చింది, విష్ణువర్ధన్ గారు. అంటే మనం ఎంటర్ చేసిన ట్రావెల్ ఆల్ఫాబెట్సే తీసుకుంటుంది అది. సో ముందు రాఘవరావు గారు యాజ్ గా వచ్చింది, తర్వాత సిద్ధయ్య గారు లాస్ట్ పర్సన్ని
2 సెకండ్ తీసుకుంది, తర్వాత తులసి తీసుకున్న తర్వాత వి కాబట్టి అది చూసారా ఆ విధంగా క్యాష్ వచ్చింది. తర్వాత మనకి ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ఎయిర్ కండిషనర్ 25,000, కంప్యూటర్ 25,000, ఫర్నిచర్ 35,000, వెహికల్ వచ్చాడు 55,000 వచ్చేసింది చూసారా. తర్వాత క్యాష్ కూడా వచ్చేసింది మనకి. అంటే ఇప్పుడు చూడండి మనం ఒక బ్యాలెన్స్ షీట్ని టాలీ చేసుకోగలిగాం అన్నారా. బ్యాలెన్స్ షీటే కాకుండా మీకు మామూలుగా ట్రయల్ బ్యాలెన్స్ కూడా మీరు చూడగలుగుతారు. అంటే మనం మామూలుగా ప్రిపేర్ చేయట్లేదండి, మనం ప్రిపేర్ చేయకుండా చూసారా ట్రయల్ బ్యాలెన్స్ కూడా మనకి 7 లక్షల రూపాయల ఐటమ్, 7 లక్షల రూపాయల వ్యవహారం జరిగింది. 7 లక్షల రూపాయలు ఎలా అయిందండి? 1,75,000 ఈచ్ అండి. అంటే 1,75,000 అంటే ఇద్దరికి 3,50,000 అవుతుంది, నలుగురికి 7 లక్షలు అవుతుంది. కాబట్టి 7 లక్షల రూపాయలు రెసీట్ ఉండి 7 లక్షల రూపాయలు అసెట్ రూపంలో ఉండే లైబిలిటీస్ ఇది సరిపోయింది కదా, మీకు బ్యాలెన్స్ షీట్ సరిపోయింది, ఇది సరిపోయింది. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు రిపోర్టింగ్ చూడడానికి ఛాన్స్, లేకపోతే మనం జనరల్ ఎంట్రీ వేయాలి, లెడ్జర్ పోస్టింగ్ చేయాలి, బ్యాలెన్సింగ్ చేయాలి, ఇవన్నీ చేస్తే తప్ప ఈ స్టేజ్కి మనం రాము సరే. ఇక మనం ఓచింగ్లోకే కంటిన్యూ అయిపోదాం. మనం ఓచింగ్లో కంటిన్యూ అవ్వడానికి మనకి ఉన్న ఛాన్స్ ఏంటో చూద్దాం. పెయిడ్ 50,000 టు విజయ్ కుమార్ ల్యాండ్ లార్డ్ టువార్డ్స్ రెంటల్ అడ్వాన్స్. 24 నాడు రెంటల్ అడ్వాన్స్ కడదామండి. రెంటల్ అడ్వాన్స్ మనకి పేమెంట్లోనే కట్టాలి, ఎందుకంటే మనం క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. అంటే డేట్ కూడా ఏంటంటే మీకు 24 నాడు నారా రెంటల్ అడ్వాన్స్. మళ్ళీ ఇప్పుడు మీకు అకౌంట్ లేదు కాబట్టి క్రియేట్ చేయండి రెంటల్ అడ్వాన్స్ అకౌంట్. రెంటల్ అడ్వాన్స్ అకౌంట్ వచ్చినప్పటికి మీకు డిపాజిట్ అసెట్ అండి. ఇది అసెట్టే, కరెంట్ అసెట్టే, కానీ దీంట్లో సబ్ గ్రూప్ ఇది. సో ఇక్కడ చూడండి మీకు డిపాజిట్ అసెట్ రాగానే దాని యొక్క మెయిన్ గ్రూప్ ఇక్కడ చూపిస్తాను మీకు, కరెంట్ అసెట్ అని చూసారా. ఎప్పుడు బ్రాకెట్లో ఉన్నది మెయిన్ గ్రూపు, పైన ఉన్నది సబ్ గ్రూపు అన్నారా. సో ఆ విధంగా మీకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంత ఇచ్చామండి? ఆయనకి 50,000 రూపాయలు ఇచ్చాం అన్నారా. 50,000 రూపాయలు ఇక్కడ దేని ద్వారా ఇచ్చామండి మనం? మనకి ఏమైనా అక్కడ ఏమైనా డీటెయిల్స్ ఇచ్చాడా, ఇక్కడ ఏమైనా ఇచ్చాడా చూద్దాం. 50 టువార్డ్స్ రెంటల్ అడ్వాన్స్ అన్నారు అంతే. సరే క్యాషే కొట్టేద్దాం, అందరికి క్యాష్ కూడా ఉంది కదండి. సో ఇక్కడ చూడండి, అంతకుముందు క్యాష్ మన దగ్గర ఎంత ఉందండి? 7 లక్షల రూపాయలు ఉండే. సారీ, మనకి 5,60,000 రూపాయలు క్యాష్ ఉండే అన్నారా. ఇప్పుడు మనకి చూడండి, మీకు ఇంకొకసారి డౌట్ రాకుండా మీకు చెప్తాను. మీకు రెంటల్ అడ్వాన్స్ రాగానే మీకు రెంటల్ అడ్వాన్స్ 50,000 రూపాయలు అంటే రెంటల్ అడ్వాన్స్ రూపంలో మనకు డెబిట్లో ఉంది. అక్కడ చూడండి, ఇక్కడ క్యాష్ కొట్టంగానే మీకు ఎంత వచ్చిందండి? ఇక్కడ 5 లక్షల అంటే ఆటోమేటిక్గా అది 50,000 తీసేసుకుంది కాబట్టి మీకు 5,10,000. యాక్చువల్ ఒరిజినల్గా 5,40,000 రూపాయలు మన దగ్గర క్యాష్ ఉంది. బీయింగ్ రెంటల్ అడ్వాన్స్ వెళ్ళిపోయింది అన్నారా. తర్వాత ఎంట్రీ ఏముందో చూద్దాం. తర్వాత ఓపెన్ కరెంట్ అకౌంట్ విత్ సిండికేట్ బ్యాంక్ 5/4/19లో సిండికేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారండి. సిండికేట్ బ్యాంక్లో 5/4 నాడు, ముందు డేట్ మారుద్దామండి, 5/4 నాడు. సిండికేట్ బ్యాంక్ అంటే మనకి బ్యాంకులో డబ్బులు వేసినా తీసినా మనం ఏంటి కాంట్రాలో రాసుకోవాలండి. ఎందుకంటే మనకి డబ్బులు ఎవరికి ఇవ్వట్లా, మన డబ్బులు మనకి ఇక్కడ ఉన్న స్థానాన్ని, క్యాష్లో ఉన్న స్థానాన్ని బ్యాంకర్ దగ్గర పెట్టుకుంటున్నాం. మనకు అవసరానికి మనం వాడుకుంటాం. మన దగ్గర క్యాష్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ వేస్తాం, మన దగ్గర క్యాష్ తక్కువ ఉన్నప్పుడు అక్కడి నుంచి తీస్తాం. కాబట్టి వీఆర్ నాట్ పేయింగ్ దిస్ అమౌంట్ టు అవుట్ సైడర్స్. కాబట్టి ఏంటంటే మనం మామూలుగా అందరూ సండీ డేటార్, దిస్ ఈజ్ నాట్ ఏ సండీ డేటార్ అకౌంట్, దిస్ ఈజ్ నాట్ ఏ పర్సనల్ అకౌంట్, దిస్ ఈజ్ ఏ రియల్ అకౌంట్. సో ఇక్కడ ముందు క్రెడిట్ తోటి స్టార్ట్ అవుతుందండి కాంట్రాలో. అంటే దీంట్లో కాంట్రా అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్. క్రెడిట్ తోటి స్టార్ట్ అయినప్పుడు అంటే ఫ్రమ్ వేర్ క్యాష్ ఈస్, ఫ్రమ్ వేర్ దిస్ బ్యాంక్ డిపాజిట్ ఈస్ కమింగ్ ఇన్, క్యాష్ అకౌంట్లోంచి వస్తున్నాయి. ఎందుకంటే మన దగ్గర దాచుకున్న 5,10,000 మనకి డబ్బులు వెళ్తున్నాయి కదా. వాట్ ఈజ్ కమింగ్ ఇన్ అంటే క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ ఫ్రమ్ ది క్యాష్ బాక్స్. అంటే మనం ఇక్కడ క్యాష్లోంచి కొడితే మీకు ఏమవుతుంది? 5,10,000 రూపాయలు ఇందాక బ్యాలెన్స్ చూసాం, ఇప్పుడు 75,000 ఇచ్చేస్తున్నాం మనం. 75,000 ఇచ్చేటప్పటికి 4,35,000 ఎప్పటికప్పుడు మారిపోయింది చూసారా. దీంట్లో మనం సిండికేట్ బ్యాంకులో వేసాం. మళ్ళీ ఆల్ట్ మన దగ్గర లేదు కదా, సిండికేట్ బ్యాంక్
దీన్ని మనం బ్యాంక్ అకౌంట్ అని రాసుకోవాలి. నరా ముందు బ్యాంక్ ఓసీసీ బోడి అవన్నీ ఉన్నాయి కదా, బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్లు అన్నీ కూడా మీకు బ్యాంక్ అకౌంట్. దీంట్లో మీకు అన్ని రకాలుగా నేరేషన్ డినామినేషన్స్ కంటూ ఉంటాయి మీకు. ఇవన్నీ కంప్లీట్ మీరు నిజంగా డబ్బులు డిపాజిట్ చేసినట్టయితే ఇవన్నీ మీకు కనిపిస్తాయి అన్నారా. కాబట్టి ఏంటంటే బీయింగ్ డిపాజిటెడ్ అంటే సరిపోద్ది అన్నారా. అది మీకు 75,000 రూపాయలు మీరు బ్యాంకులో వేశారు అంటే ఇది సిండికేట్ బ్యాంక్ కదా, మనం తప్పేం చేయలేదు కదా, సిండికేట్ బ్యాంక్. తర్వాత థర్డ్, పెయిడ్ 25,000 టు ఆడిటర్ ఫర్ లైసెన్సింగ్ వర్క్ అడ్వాన్స్. ఏమండి ఆయనకి లైసెన్సింగ్ జిఎస్టీ లైసెన్స్ తీసుకోవడం కోసం ఆయనకు 25,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాం 15/4 నాడు అన్నారా. 15/4 నాడు అడ్వాన్స్ ఇచ్చే తర్వాత ఆయన ఎప్పుడో లెక్క చెప్తాడు. అయితే దీనికి మనం సస్పెన్స్గా ట్రీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈయన ఆడిటర్ గారికి ఇచ్చింది, ఆడిటర్ గారికి ఆయనకు ఫీజు ఇవ్వలేదు. ఇది ఆడిటర్ గారికి ఎందుకు, మన లైసెన్సింగ్ నిమిత్తం ఇచ్చాం. ఆయన అకౌంటింగ్ ఇచ్చేంత వరకు దీనికి ఒక క్లియర్ నేరేషన్ లేదు. ఫర్ వాట్ వి పెయిడ్, దెర్ ఇస్ నో నేరేషన్ ఫర్ ది పేమెంట్. కాబట్టి ఏంటంటే దీంట్లో మనం ఆడిటర్ గారిని సస్పెన్స్ అకౌంట్లో పెట్టి మామూలుగా మనం డెబిట్ చేద్దాం. ఓకే, దీంట్లో ఏంటి మనం పేమెంట్ చేశాం కాబట్టి పేమెంట్ కూడా ఎప్పుడంటే డేట్ ఎప్పుడు, డేట్ మనకి వాట్ ఈస్ ద డేట్, ఆడిటర్ గారికి కూడా 15/4 నాడు పేమెంట్ చేసాం. 15 కొడితే సరిపోద్ది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది పేమెంట్. మనం ఆడిటర్ గారి అకౌంట్ లేదు కాబట్టి ఆడిటర్ని క్రియేట్ చేద్దాం, ఆడిటర్ అకౌంట్. ఈయనకి గ్రూపు మనకి సండి డెటార్ని పెట్టడానికి లేదు. దిస్ ఈజ్ ఎ సస్పెన్స్ అకౌంట్, ఇది టెంపరీ మనకి అకౌంట్. ఇది క్లోజ్ అయిపోతుంది ఆయన బిల్ ఇవ్వగానే. మనం ఎంత ఇచ్చామండి, 25,000 రూపీస్ ఇచ్చాం. 25,000 రూపీస్ టు క్యాష్ బీయింగ్ పెయిడ్, క్లోజ్ అన్నారా. దాని తర్వాత అకౌంట్ ఏముందండి మనకి, పెయిడ్ 5,000 టు స్టాఫ్ కిరణ్ టు మెయింటైన్ పెట్టి క్యాష్. అదే తారీఖున పెట్టి క్యాష్. అంటే ఇక్కడ కూడా పెట్టి క్యాషియర్కి మనం పే చేయట్లేదు. చిన్న మొత్తాల్లో ఖర్చులు ఏదైనా ఉన్నట్టయితే ఏది మన కన్వీనియన్స్ కానీ, వాటర్ బిల్ కానీ, లేకపోతే ఛాయ్ టిఫిన్లు కానీ వీటి కోసం ఖర్చు పెట్టడానికి ఒక ఆయనకి 5,000 ఇచ్చాం. నెలాఖరున ఆయన మనకు లెక్క చెప్తాడు. ఇది కూడా ఏంటంటే వీఆర్ నాట్ యూటిలైజింగ్, వీఆర్ నాట్ పేయింగ్ ది మనీ టు ది అవుట్ సైడర్స్, వీఆర్ transferring this 5,000 rupees amount from head office to head cashier to petty cashier. కాబట్టి ఇది కూడా మనం బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏదైతే మనం కాంట్రా వాడుకున్నాం ఇది కూడా మనం కాంట్రానే వాడుకోవాలి. మళ్ళీ డేట్ ఎంత, 15/4 నాటి డేట్ ఉంది కాబట్టి నాట్ మెన్షన్. తర్వాత ఈ F4లో ఎక్కడి నుంచి పోయిందండి, మళ్ళీ ఇందాక బ్యాంకులోంచి పోయినట్టే పోయింది 5,000 రూపాయలు. తర్వాత మనకి ఎవరికి ఇచ్చామండి, ఇక్కడ పెట్టి క్యాషియర్ మన దగ్గర అకౌంట్ లేదు. పెట్టి క్యాష్ అంటే సరిపోద్ది. పెట్టి క్యాష్ మనకి దేని కింద ఉంటుందంటే క్యాష్ ఆన్ హ్యాండ్. ఇది కూడా క్యాష్ ఆన్ హ్యాండే, ఎందుకంటే క్యాష్లో మరొక భాగం ఇది. సో క్యాష్ ఆన్ హ్యాండ్ కింద వెళ్ళిపోయింది. ఎంత, 5,000 రూపాయలు బీయింగ్ పెట్టి క్యాష్. నేరేషన్ మీరు ఎంత సింపుల్గా రాసుకోగలిగితే అంత బెటర్ అన్నారా. దాని తర్వాత ఏముంది, రిసీవ్డ్ ఎ బిల్ ఫర్ 17,500 టువర్డ్స్ ఓపెనింగ్ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ ఫ్రమ్ దుర్గా టెంట్ హౌస్. ఏమండి మనం కొబ్బరికాయ అయ్యగారు చెప్పినట్టు కొబ్బరికాయ కొట్టాం. తర్వాత ఏమో టెంట్ హౌస్ శామ్యానాలు వేసారు. దుర్గా టెంట్ హౌస్ వాళ్ళు శామ్యానాలు పంపించారు. మన దగ్గర బిల్లు వచ్చింది, మనం వాళ్ళకి ఇంకా పే చేయలే. కాబట్టి ఏంటంటే పే తర్వాత ఉంటుంది చూడండి, దుర్గా టెంట్ హౌస్ బిల్ సెటిల్డ్ ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏ డేట్లో వచ్చింది, 16/4 నాడు డబ్బులు ఇచ్చాం ఆయనకి. ముందు మనం బిల్లు వచ్చినట్టు వేసుకోవాలి. ఇది నాన్ కాస్ట్ ట్రాన్సాక్షన్ అంటే మనీ ఈజ్ నాట్ గోయింగ్ అవుట్, బట్ ఎన్ ఇంటిమేషన్ ఫ్రమ్ ది దుర్గా టెంట్ హౌస్ ఈజ్ రిసీవ్డ్ బై అవర్ ఆర్గనైజేషన్ టువర్డ్స్ ద సర్వీస్ ఛార్జెస్ టువర్డ్స్ ద టెంట్ హౌస్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, 8/4 నాడు దుర్గా టెంట్ హౌస్ 17,500. ముందు డేట్ మార్చుకుందామండి, 8/4 నాడు. తర్వాత ఇక్కడ మనకు జర్నల్లో వేసుకోవాలి, ఎందుకంటే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీకు జర్నల్లో వేసుకోవాలి. అంటే జర్నల్లో ఎప్పుడు కూడా డెబిట్ తోటి స్టార్ట్ అవుతుందండి. దేనికోసం ఖర్చు పెట్టామండి, ఇది ఎక్స్పెండిచర్ కాబట్టి ఇది ఓపెనింగ్ ఫంక్షన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఇది మామూలుగా మీకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
దీంట్లో ఉన్నారా, దీన్ని కూడా చేసేస్తే మనకి ఎంత వచ్చిందండి 17,500. మనం క్యాష్ ఇచ్చామండి, క్యాష్ ఇవ్వలే. కాకపోతే మరి ఎవరు ది సర్వీస్ ప్రొవైడర్ ఇయర్ అంటే మీరు పర్సనల్ అకౌంట్, ఇది సార్ పర్సనల్ అకౌంట్లో డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్ కదా. అంటే ఇక్కడ గివర్ అంటే గూడ్స్ ఇవ్వక్కలేదు, క్యాష్ ఇవ్వక్కలేదు, సర్వీస్ కూడా ఇచ్చిన వాళ్ళు అంటారు. కాబట్టి ఇక్కడ దుర్గా టెంట్ హౌస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. దుర్గా టెంట్ హౌస్ అకౌంట్ విన్నారా. అది ఇతను ఏమవుతాడు, అతను సండ్రీ క్రెడిటార్ అవుతాడు. విన్నారా, సండ్రీ క్రెడిటార్ అవుతాడు. లేకపోతే మీరు కరెంట్ లైబిలిటీలు కూడా దాన్ని పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే తాత్కాలికమైన 17,500 దుర్గా టెంట్ హౌస్కి ఇక్కడ క్రెడిట్ కనిపిస్తుంది చూడండి. దుర్గా టెంట్ హౌస్ క్రెడిట్. రేపు పేమెంట్ చేసినప్పుడు మీరు ఎంత పేమెంట్ అని వెతుక్కోక దుర్గా టెంట్ హౌస్ కడితే కొట్టంగానే మీకు ఆటోమేటిక్గా 17,500 కనిపిస్తున్న అమౌంట్ ఇచ్చేస్తే సరిపోతుంది. అది మీకు ఆ ఎంట్రీకి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. బీయింగ్ టెంట్ హౌస్ ఉన్నారా, ఇది కూడా కంట్రోలే కొట్టేసుకున్నాం. దాని తర్వాత ఇంకేముందండి ఎంట్రీ. దాని తర్వాత పర్చేజ్ కంప్యూటర్ ప్రింటర్ 9,000 ఫ్రమ్ సత్యం టెక్నాలజీస్ ఆన్ క్రెడిట్. ఏమండి సత్యం టెక్నాలజీస్ నుంచి మనం కంప్యూటర్ ఆయన ఇచ్చారు. ఎవరు ఇచ్చారు మనకి కంప్యూటరు? ఫస్ట్ ఎవరు ఇచ్చారు అంటే రాఘవరావు గారు ఇచ్చారు. మరి ప్రింటర్ కావాలి కదండి ప్రింట్ తీసుకోవడానికి. ఈ ప్రింటర్ సత్యం టెక్నాలజీస్ నుంచి కొన్నాం, తర్వాత డబ్బులు ఇస్తామని. సో సత్యం టెక్నాలజీస్ నుంచి మనం ప్రింటర్ కొందామండి. ఎప్పుడు 15/4/19 నాడు సత్యం టెక్నాలజీస్ నుంచి ఒక ప్రింటర్ కొందాం. సో ఇది ఏంటంటే ఇది మామూలు పర్చేజ్ కాదండి. ఈ అసెట్ పర్చేజ్ కానీ అసెట్ సేల్ కానీ ఉన్నట్టయితే అది జర్నల్లో వేసుకోవాలండి మీరు. ఇది కూడా క్రెడిట్ అంటే క్యాష్ అనుకోండి మీరు పేమెంట్లో కొట్టేస్తారు. ఇది క్రెడిట్ పర్చేజ్ కాబట్టి క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ అన్ అసెట్ అండ్ క్రెడిట్ సేల్ ఆఫ్ అసెట్ హ్యాస్ టు బి టేకెన్ అండర్ F7 జర్నల్లో తీసుకోవాలండి. 15/4 నాడు డేట్ వేయండి. ఏమండి 15/4 నాడు జర్నల్ తీసుకున్నాం. ఏం కొన్నామండి అంటే మనకి అసెట్ ఎప్పుడు కూడా డెబిట్లో, అసెట్ ఎప్పుడు డెబిట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కంప్యూటర్ ప్రింటర్ అండి. ప్రింటర్ మన దగ్గర లేదు, కంప్యూటర్ ఉంది కానీ. అకౌంట్ ఇది కూడా ఫిక్స్డ్ అసెట్ విన్నారా. దీన్ని ఎంత అండి మనకి 9,000 రూపాయలండి. 9,000 రూపాయలకి మనం క్రెడిట్లో క్యాష్ ఇచ్చామా? నైన్. హూ ఈజ్ ద గివర్ ఆఫ్ ది కంప్యూటర్? సత్యం టెక్నాలజీ. సత్యం టెక్నాలజీస్ కూడా మన దగ్గర లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీరు ఆర్సి అనేది సత్యం టెక్నాలజీస్ అకౌంట్. ఇక్కడ ఈయన కూడా సండ్రీ క్రెడిటార్ అవుతాడు. ఎందుకంటే మనకి ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన మనం బాకీ. సత్యం టెక్నాలజీస్ వాళ్ళకి 9,000 రూపాయలు మనం బీయింగ్ కంప్యూటర్ ప్రింటర్. ఓకే. దాని తర్వాత ఏం చేద్దామండి. పర్చేజ్ గూడ్స్ వర్త్ ₹3,25,000 ఫ్రమ్ కిరణ్మయి ట్రేడర్స్ విత్ అన్ అడ్వాన్స్ ఆఫ్ ₹55,000 త్రూ చెక్ ఆన్ FR టర్మ్స్. FR టర్మ్స్ అంటే తెలుసు కదా, ఫ్రీ ఆన్ రోడ్. దాని తర్వాత దీనికి సంబంధించిన ఎంట్రీ కూడా మనకు వస్తుంది ఉన్నారా. పర్చేజ్ గూడ్స్ వర్త్ ₹3,25,000 ఫ్రమ్ కిరణ్మయి ట్రేడర్స్ విత్ అన్ అడ్వాన్స్ ఆఫ్ ₹55,000 త్రూ చెక్. ఏ డేట్ అండి? 15/4 నాడు ఎంట్రీ వేసుకుందాం. 15/4 నాడు ముందు ఎంట్రీ వేద్దాం. 15/4 నాడు ఎంట్రీ అయితే మీకు పర్చేజ్ ఫ్రమ్ కిరణ్మయి ట్రేడర్స్ 3,25,000 కొని 55,000 అడ్వాన్స్ ఇచ్చారు. ₹1 మనకు పేమెంట్ వెళ్ళినా, ఆ పేమెంట్ చెక్ ద్వారా వెళ్ళినా క్యాష్ ద్వారా వెళ్ళినా యూ హ్యావ్ టు టేక్ ఇట్ అండర్ పేమెంట్ ఆప్షన్. అంతేగాని మీరు పర్చేజ్ ఇంకా ఆయనకి బాకీ ఉందని మీరు క్రెడిట్ ఆప్షన్ F9 తీసుకోవద్దు. మీరు ₹1 వస్తే సేల్లో ₹1 వచ్చినా అది రెసీటే. పేమెంట్లో మామూలుగా పర్చేజ్లో ₹1 అడ్వాన్స్ ఇచ్చినప్పుడు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ₹1 పే చేయండి, మిగతా అది ఇన్స్టాల్మెంట్లో కట్టండి అంటాడు. కాబట్టి ₹1 పే చేసినా కూడా అది పేమెంట్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఏంటంటే మీరు F5ని వాడాలి. F5 వాడి మీరు ఏంటంటే ఇక్కడ మీకు డెబిట్లో ఏమవుతుంది? పర్చేజ్ ఆఫ్ గూడ్సే వస్తుంది. అంతే కదండి. డెబిట్లో మీకు ఉండేది పర్చేజ్ ఆఫ్ గూడ్స్. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ మన దగ్గర లేదు. అకౌంట్ ఉందా అండి? గూడ్స్ అకౌంట్ అంటే దేని కింద వస్తుందండి? అది పర్చేజ్ కిందనే వస్తుంది అన్నారా. దాంట్లో మనకి ఎంత 3 lakhs
25,000. ఇదంతా బాగానే ఉందండి. మరి 3,25,000 రూపాయలు స్టాక్స్ మన దగ్గరికి వచ్చినాయండి. దీన్ని ఏ విధంగా మీట్ అయ్యామంటే, మనకు దీనికి గివర్ ఎవరు, మరి ఏమైనా కొంచెం డబ్బులు ఇచ్చామా, వాట్ ఈస్ గోయింగ్ అవుట్ అనేది మనకి రియల్ అకౌంట్లో వస్తుంది. సంథింగ్ ఈజ్ గోయింగ్ అంటే 55,000 ఈజ్ గోయింగ్ అవుట్ త్రూ బ్యాంక్. అంటే బ్యాంక్ అయినా క్యాష్ అయినా రియల్ అకౌంటే కాబట్టి మనకి క్రెడిట్లో ఎప్పుడు కూడా బ్యాంక్ అకౌంట్ క్యాష్ అకౌంట్ డెబిట్లో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్ ది క్వాంటమ్ ఆఫ్ మనీ ఆ బ్యాంక్ బ్యాలెన్స్ యూ హావ్ టు రివర్స్ ఇట్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, క్రెడిట్లో సిండికేట్ బ్యాంక్ని రివర్స్ చేయాలి. సిండికేట్ బ్యాంక్ ఎంత అండి, 55,000. 55,000 పోతే మిగతా ఇక్కడ చెక్ నెంబర్లు అన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా మిగతా బ్యాలెన్స్ ఎవరికి ఇవ్వాలండి, కిరణ్మయి ట్రేడర్స్కి ఇవ్వాలి. సో కిరణ్మయి ట్రేడర్స్ మన దగ్గర లేదు. సో కిరణ్మయి ట్రేడర్స్ని మనం క్రియేట్ చేద్దాం. కిరణ్మయి ట్రేడర్స్ కూడా మనకి ఏమవుతారండి, సండ్రీ క్రెడిటర్ అవుతారు అన్నారా. సో ఇక్కడ కిరణ్మయి ట్రేడర్స్కి అంటే 2,70,000 ఆయనకి ఇంక ఇవ్వాలి. అంటే మనం కొన్నది 3,25,000, కానీ మొత్తం ఉద్దర కాదు, ఇది అరువు కాదు కాబట్టి 55,000 రూపాయలు పోను, మిగతా డబ్బులు 2,70,000 ఇవ్వాలి. మనం కిరణ్మయి ట్రేడర్స్కి లేకపోతే ఇవ్వాలనుకుంటే మనం 2,75,000 ఆయన కిరణ్మయి కొట్టగానే మీకు డబ్బులు కనిపిస్తాయి. బీయింగ్ పర్చేస్ విత్ అడ్వాన్స్ అన్నారా. దీన్ని కంట్రోల్ అయిపోయి దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏముందో చూద్దామండి. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెయిడ్ ఆన్ పర్చేజెస్ విచ్ ఈజ్ ఆన్ ఎఫ్ఓఆర్ టర్మ్స్ 13,500. 15/4 నాడు ఏమంటే స్టాక్స్ వచ్చినాయి కదా లారీలో, వాడికి డబ్బులు ఇచ్చాం. మనం ఎఫ్ఓఆర్ టర్మ్స్ అంటే వాడే ఇవ్వాలి డబ్బులు, కానీ మనం ఇక్కడ ఇస్తున్నాం అంటే మనం రేపొద్దున వాడు అడ్జస్ట్మెంట్ చేస్తారు, దానికి మనం తర్వాత చూద్దాం. 15/4 నాడే మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ని కొట్టుకుందాం. 15/4 నాడు ఇది ఉంది కదా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, మనం పేమెంట్ చేసామండి. సో మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అకౌంట్ లేదండి ఇక్కడ మనకి. సో మనకి ఇక్కడ మనం పర్చేజెస్ మీద కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుందండి అన్నారా. మనకి ఎంతండి 13,500. ఇక్కడ మనం క్యాష్ రూపంలోనే ఇచ్చాం. సో పెయిడ్ ట్రాన్స్పోర్ట్ ఓకే, కంట్రోల్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏముంది, దుర్గా టెంట్ హౌస్ బిల్లు సెటిల్డ్. దుర్గా టెంట్ హౌస్ యొక్క బిల్లు ఇచ్చేసాం మనం. దీంట్లో ఇక్కడ ఎక్కడే అమౌంట్ మెన్షన్ చేయలేదు. మరి ఎట్లా అమౌంట్ మెన్షన్ చేయకపోతే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి, వాడు లెడ్జర్ చూసుకోవాలి కదా. మామూలుగా అయితే మాన్యువల్ సిస్టంలో అయితే లెడ్జర్కి వెళ్ళాలి, లెడ్జర్ పోస్టింగ్ చేస్తే కానీ అమౌంట్ తెలియదు. కానీ ఇక్కడ అవసరం మీకు లేదు, దాన్ని కూడా చూద్దాం. దుర్గా టెంట్ హౌస్ని 16వ తారీఖు నాడు, అంటే మనకి ఆటోమేటిక్గా డేట్ మారింది. ఇక్కడ మనం దుర్గా టెంట్ హౌస్కి పేమెంట్ కూడా వేయాలి. దుర్గా టెంట్ హౌస్ కొట్టండి ఒకసారి 17,500 అక్కడ అమౌంట్ కనిపించేస్తుంది. క్రెడిట్ అంటే మనం ఇవ్వాలి, డెబిట్ అంటే మనకు రావాలి. అంటే మనం అక్కడ అమౌంట్ మెన్షన్ చేయకపోయినా దుర్గా టెంట్ హౌస్కి ఎంత బాకీ మనకు తెలుసు కదా. సో దాని ప్రకారం మనం అది కొట్టేసాం అనుకోండి, క్లోజ్ అంటే జీరో. ఇంకా ఆయనకి మనకి లావాదేవీలు ఇక్కడ లేవు. దుర్గా టెంట్ హౌస్కి మనకి ఇంకా ఇక్కడ లావాదేవీలు లేవు. పెయిడ్ అంటే చాలు విన్నారా. సరే మనకి దానికి దీనికి ఉన్న ఎంత డిఫరెన్స్ అంటే మనకి ఏ విధమైన లెడ్జర్ పోస్టింగ్ లేదు, మీకు ఏ బాధరబందీ లేదు, టోటల్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. మీరు ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అయిపోతుంది. తర్వాత 65% ఆఫ్ క్రెడిట్ పర్చేస్ వర్ సోల్డ్ విత్ 25% మార్జిన్ టు అరవింద ట్రేడర్స్ అగైనెస్ట్ 30% అడ్వాన్స్ త్రూ చెక్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏమవుతుంది, 65% ఆఫ్ క్రెడిట్ పర్చేజెస్ అంటే మీకు ఎంత అయిందంటే 65% ఆఫ్ క్రెడిట్ పర్చేజెస్ అంటే మొత్తం పర్చేజ్ చేసింది ఎంత అంటే 3,25,000. 65% అని కొట్టేప్పటికి మీరు అక్కడ కొట్టి చూసుకోండి ఎంత, 2,11,250 రూపాయలు అయిందండి. దానిపైన ఏం చేశాడు, విత్ 25% మార్జిన్, అంటే పర్చేజ్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసాం ఇంటూ 25% మార్జిన్ ఎంత అయిందండి, 52,812 రూపాయలు అయింది అన్నారా. అంటే మనకు మొత్తం టోటల్గా ఎంత అయిందండి, 62, 10, 4,
2,64,062 అంటే 2,64,62,062 రూపాయలకి మనం అమ్మామండి. ఇది ఎవరికి అమ్మామండి? మనం అరవింద ట్రేడర్స్కి అమ్మాం. అమ్మినప్పుడు కూడా మనకి ఏమొచ్చిందండి? 30% అడ్వాన్స్ పోను, మిగతా డబ్బులు మనం అరువుకి ఇచ్చినట్లు లెక్క. సేమ్ ఇప్పుడు మనం ఇది 20 అయిన తర్వాత మీరు దాన్ని ఎలా చేస్తారో చూద్దాం. అంటే ఇది సేల్స్, ఇది కూడా క్రెడిట్ సేలే, కానీ మనకి డబ్బులు వచ్చినాయి, అడ్వాన్స్ వచ్చినాయి కాబట్టి, చెక్ ద్వారా అడ్వాన్స్ వచ్చినాయి కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మళ్ళీ మనం రెసీట్ ఆప్షన్లోనే మనం దీన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ రోజున అంటే మనం అమ్మింది 27/5 నాడు. 27/5 ఏమండి? 27/5 నాడు ఏం చేయాలి? మనం రెసీట్ ఆప్షన్లో మనం తీసుకోవాలి. ఎవరండి ఇప్పుడు మనం దీంట్లో దేన్ని అమ్మాము? ఇప్పుడు దీంట్లో సేల్స్, ఇందాక పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఎలాగో సేల్స్ ద్వారా కదా మనకు వచ్చింది. అంటే మనం సేల్ ఆఫ్ గూడ్స్ అని ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం. సేల్ ఆఫ్ గూడ్స్ దేని కింద ఉంటుందండి? సేల్స్ కిందనే ఉంటుంది అన్నారా? దాంట్లో మొత్తం సేల్ ఎంతకు చేసామంటే మనం క్యాలిక్యులేషన్ ప్రకారం 2,64,062 రూపాయలండి. 2,64,062 రూపాయలు మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి. దాని తర్వాత దీంట్లో మనకి డబ్బులు కూడా వచ్చినాయండి. 30% అడ్వాన్స్. 30% అంటే 2,64,000తో 30% అడ్వాన్స్ ఎంత ఉంటుందండి? 79,218 అంటే 220 రూపాయలు వేసుకోండి. 79,220 రూపాయలు వేసుకుందాం. ఎందుకంటే మనకి అడ్వాన్స్ వచ్చింది కదా. మనకి అడ్వాన్స్ ఏం చేసుకుంటాం మనం? సిండికేట్ చెక్ ద్వారా వచ్చింది కాబట్టి మనం ఆటోమేటిక్గా తీసుకెళ్ళి సిండికేట్ బ్యాంకులో వేస్తాం. క్యాష్ వస్తే క్యాష్ వేసుకునే వాళ్ళం, కానీ ఇక్కడ సిండికేట్ బ్యాంక్ ద్వారా వచ్చింది కాబట్టి దాంట్లో వేస్తాం. కాబట్టి ఇక్కడ ఎంత వేస్తామండి? మనం 79,220 రూపాయలు వేస్తాం అన్నారా? దీంట్లో ఇంకా మిగతా బ్యాలెన్స్ ఎవరు ఇవ్వాలండి మనకి? ఇక్కడ ఎవరండి మనకు ఉన్నది? అరవింద ట్రేడర్స్. అరవింద ట్రేడర్స్ వాళ్ళు ఇవ్వాలండి. అరవింద ట్రేడర్స్ కూడా మన దగ్గర లేదు కదా. అరవింద ట్రేడర్స్ ఏమవుతాడు? సండ్రీ డెటార్. ఇవ్వాల్సిన వాళ్ళేమో డెటార్ అవుతాడు, మనం ఇవ్వాల్సిన వాళ్ళేమో క్రెడిటార్ అవుతాడు. అంటే 2,84,842. ఇందాక అక్కడ కిరణ్మయికి ఎంత ఉందండి? అడ్వాన్స్ వాళ్ళు 2,70,000 అయింది. ఇక్కడ ఈయన 1,84,842 రూపాయలు ఇవ్వాలి. బీయింగ్ సేల్స్. ఇక్కడ యాజ్ పర్ ఇన్వాయిస్ అని ఒకవేళ మనం ఇన్వాయిస్ మనం ఒరిజినల్గా చేస్తే బిల్ నెంబర్ ఉంటుంది కదా, దాని నెంబర్ వేసుకోండి. సో ఇది కూడా మనకి ఓకే అయిపోయింది అన్నారా? దాని తర్వాత ఇంకేముందో చూద్దాం. తర్వాత రిటర్న్ అవుట్వర్డ్స్ వర్త్ ₹15,000 టు ది సప్లయర్. ఇక్కడ పేరు రాయలేదండి, సప్లయర్. ఏంటి అంతకుముందు మనం ఎవరి దగ్గర నుంచి కొన్నామండి? కిరణ్మయి గారి దగ్గర నుంచి కొన్నామండి. అయితే మరి కిరణ్మయి గారి దగ్గర నుంచి కొన్నప్పుడు మరి రిటర్న్స్ ఎవరికి చేస్తామండి? ఆయనకే చేస్తాం కదా. సప్లయర్ అంటే ఎవరు? ఇప్పుడు మీరు అదే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, మనకి సప్లయర్ ఎవరు, కస్టమర్ ఎవరో గుర్తుపెట్టుకోవాలి. అందుకని నేను కావాలని ఇక్కడ సప్లయర్ అనే రాశాను. సో ఇప్పుడు ఎవరికి రాయాలి ఇది? ఇక్కడ క్యాష్ అనేది ఎక్కడ మీకు గూడ్స్ పంపించేసాం అంటే మనకి ఇక్కడ ఎక్కడ క్యాష్ అనే ప్రస్తావన రాలేదు కాబట్టి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీరు జర్నల్లో వేసుకోవాలి. మళ్ళీ 27/5 నాడే జర్నల్ ఓచర్ ఒకటి చేసుకుందాం 15,000కి అన్నారా? 27/5 నాడు ఒక జర్నల్ ఓచర్లోకి వెళ్దాం. వెళ్ళి మనకి ఎవరికి పంపించామండి? ఎవరిని డెబిట్ చేస్తాము? ఇందాక కిరణ్మయి ట్రేడర్స్ వాళ్ళు మనకి సప్లయర్ కాబట్టి వాడు క్రెడిట్ అయ్యాడు. ఇవాళ మనం గూడ్స్ పంపించడం వల్ల అతనికి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ని తగ్గించుకుంటున్నాం కదా. ఆటోమేటిక్గా వీఆర్ డిక్రీజింగ్ ది క్వాంటమ్ ఆఫ్ డ్యూ. కాబట్టి ఏంటంటే మనకి వాడికి కిరణ్మయి ట్రేడర్స్కే మనం చేద్దాం. కిరణ్మయి ట్రేడర్స్కి ఎంత అండి? 15,000 రూపాయలు. చూసారా? 2,70,000 కనిపిస్తాను కదా మీకు. కానీ ఇప్పుడు ఏమైంది? 2,70,000 అలా మీకు 2,55,000 ఆయనకి ఇవ్వాలండి మనం. ఎందుకంటే మనం ఇవ్వకలేదు, ఎందుకంటే ఆల్రెడీ స్టాక్స్ మనం పంపించేసాం. మరి ఏ విధంగా ఆయన్ని బాకీ తగ్గించగలిగామంటే పర్చేజ్ రిటర్న్స్ ద్వారా తగ్గించగలిగాం. అంటే మీరు పర్చేజ్ రిటర్నే కదా ఇది. నేను పర్చేజ్ రిటర్న్ కూడా మన దగ్గర లేదు కాబట్టి పర్చేజ్ రిటర్న్ అనేది మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుందాం. పర్చేజ్ రిటర్న్ అకౌంట్ ఓపెన్ చేసుకుందాం. దీన్ని కూడా పర్చేజ్లోనే చేయాలి. ఎందుకంటే నెట్ క్వాంటమ్ 100 యూనిట్స్ కొన్నామండి, 20 పంపిస్తే మన దగ్గర నిజంగా నికర పర్చేజ్ నికర కొనుగోలు ఎంతంటే 80గా. కాబట్టి దీనిలో కూడా పర్చేజే వేయాలి. పర్చేజ్ రిటర్న్స్ అనేది ఇన్కమ్ కాదు, ఎక్స్పెండిచర్ కాదు, ఏమి కాదు. సో దీన్ని పర్చేజ్ రిటర్న్స్ కూడా దీంట్లో వేయాలి. కాబట్టి ఆటోమేటిక్గా మీకు పర్చేజ్లో తగ్గిపోతుంది అన్నారా? మీకు నేను నేరేషన్ రాయలేదు కాబట్టి బీయింగ్
రిటర్న్స్ అంటే దాని అర్థం అయిపోతుంది, అక్కడ పర్చేజ్ రిటర్న్ అని అర్థం అయిపోద్ది. సో ఇది కూడా కంట్రోల్ అయ్యే కొట్టుకుందాం. దాని తర్వాత ఇంకొక ఎంట్రీ చేద్దాం. ఇంకో ఎంట్రీ ఏముందండి, క్రెడిట్ నోట్ రిసీవ్డ్ ఫ్రమ్ కిరణమయ ట్రేడర్స్ టువర్డ్స్ ట్రాన్స్పోర్ట్ రీఎంబర్స్మెంట్. అదే తారీఖునండి. ఇప్పుడు మనం ఆయన కట్టాల్సిన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 13,500 మనం కట్టాం, గుర్తుంది కదా మీకు. దానికి క్రెడిట్ నోట్ అంటే క్రెడిట్ ఇంటిమేషన్, ఏమండి మీ ఖాతా నుంచి నేను 13,500 తగ్గిస్తున్నామని ఒక లెటర్ కొట్టాడు ఆయన కిరణమయ ట్రేడర్స్. అంటే క్రెడిట్ నోట్ రిసీవ్డ్ అంటే అర్థం ఏంటంటే రిసీవ్డ్ ఫ్రమ్ కిరణమయ ట్రేడర్స్, అంటే కిరణమయ ట్రేడర్స్ క్రెడిటెడ్ అవర్ అకౌంట్. మనం డబ్బులు ఇస్తే ఆయన మన అకౌంట్ క్రెడిట్ చేస్తాడు కదా, మనం మాత్రం మనం డబ్బులు ఇచ్చినప్పుడు డెబిట్ చేస్తాం. కాబట్టి కిరణమయ ట్రేడర్స్ వాళ్ళు మనకి ఇప్పుడు రిటర్న్ గూడ్స్ వల్ల 15,000 తగ్గింది, ఆయన డెబిట్ చేసాం. ఇప్పుడు కూడా 13,500 కూడా ఆయన డెబిట్ చేస్తే అయిపోద్ది కదా. కాబట్టి ఇప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటి, మీరు 27/5 నాడు సేమ్ ఆప్షన్లో ఉండి సేమ్ ఆప్షన్లో ఉండి మీరు జర్నల్లో నుండి 27/5 నాడే మీకు మళ్ళీ కిరణమయ ట్రేడర్స్ కొట్టంగానే ఎంత ఉందంటే 2,55,000 కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం 13,500 రూపాయలు మనం తీసేసుకుందాం, ఎందుకంటే బికాస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. కానీ మరి పర్చేజ్ రిటర్న్ అంటే కాదండి, దీంట్లో ట్రాన్స్పోర్ట్ గతంలో ఉంది కదా, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మనం చెల్లించింది ఏమి లేదండి, ఎందుకు ఆయన ఇచ్చాడు కదా. సో పర్చేజ్ అంటే ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఖర్చు పెట్టామో అది ఇప్పుడు మనకు లేదు, మన అకౌంట్లో ట్రాన్స్పోర్ట్ లేదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ని మనం కనుక క్రియేట్ చేసినట్టయితే క్లోజ్ అయింది చూసారా. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మన దగ్గర ఎంత ఉందంటే 13,500 ఖర్చు ఉంది. ఇప్పుడు 13,500 తోటి మనకు క్లోజ్ అయిపోయింది. బీయింగ్ రీఎంబర్స్మెంట్ అంటారు దీనికి, అంటే సర్దుబాటు. ఈ వర్డ్స్ అన్నీ మీకు తెలిసి ఉండాలి, ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి అన్నారా. సో ఇప్పటితోటి దీంతో క్లోజ్ చేద్దామండి, ఎందుకంటే ఇంతకు మించి మీరు ఇబ్బంది పడతారు. తర్వాత ఏంటంటే అన్నీ ఒకసారి వచ్చేటప్పటికి మీకు అర్థం కాని పొజిషన్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే మనం ఇది ఇప్పటితో క్లోజ్ చేసి తర్వాత రేపటితోటి మనం అది చేద్దాం. సరే ఇప్పుడు దాకా చేసింది అసలు ఏంటి మనం చూద్దాం అనుకుంటే ఒకటి వెళ్ళవచ్చు. మీరు ఏం అక్కడది ఎస్కేప్ కొట్టుకుంటే మీరు ఒరిజినల్ స్టేజ్కి వస్తారు. అండ్ గేట్ వే ఆఫ్ టాలీకి వచ్చిన తర్వాత మీరు రిపోర్ట్స్కి వెళ్ళండి. ఇక్కడ రిపోర్ట్స్లో ఏముందండి, బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ చూడాలంటే బి కొట్టండి. మీకు ఎప్పుడు కూడా మీరు డీటెయిల్గా చూడాలంటే ఇక్కడ చూడండి కర్సర్ దీంతో మీరు మౌస్తో పెట్టుకుంటే డీటెయిల్డ్ అని కొడితే డీటెయిల్డ్గా వస్తుంది. అంటే ఎలా మీకు డీటెయిల్డ్గా కన్సాలిడేటెడ్ కాకుండా డీటెయిల్డ్ వస్తుంది అన్నారా. లేకపోతే ఆల్ట్ F1 కొట్టుకుని వస్తుంది. దీంట్లో చూసారా రాఘవవారి క్యాపిటల్ ఉంది, సండికేటర్స్ ఉన్నారు అన్నారా, తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, తర్వాత డిపాజిట్ అసెట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మీకు ఆడిటర్ గారిది కూడా 25,000 రూపాయలు అట్లానే ఉంది. దాని తర్వాత మళ్ళీ ఎస్కేప్ కొట్టుకుని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా ఏమన్నా అయిందా అని చూద్దాం. దాన్ని కూడా డీటెయిల్డ్ కొట్టుకున్నట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో సేల్స్ ఫిగర్ కనిపిస్తుంది, పర్చేజ్ ఫిగర్ కనిపిస్తుంది. చూసారా పర్చేజ్ రిటర్న్స్ కూడా మీకు 15,000 మైనస్ వచ్చి నెట్ బ్యాలెన్స్ పడడం చూసారా. అంతకుముందు 3,25,000 అలా 3,10,000 పర్చేజ్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఇది వచ్చేస్తుంది. అట్లనే ఓపెనింగ్ ఫంక్షన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇప్పటివరకు అది ఒకటే వచ్చింది కాబట్టి 17,500 మీకు కనిపించింది. దాని తర్వాత మళ్ళీ ఎస్కేప్ వెనక్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చూడాలంటే మీరు మామూలుగా ట్రయల్ బ్యాలెన్స్ కూడా చూడొచ్చు. అంటే డీ కొట్టుకుంటే మీరు డీ కొడితే ట్రయల్ బ్యాలెన్స్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ మీరు డీటెయిల్డ్గా చూడాలంటే ఆల్ట్ F1 కొట్టుకుని డీటెయిల్డ్గా 2 టాలీ అయిపోయింది. అంటే 12,29,562 డెబిట్లో ఉంది, 12,29,562 రూపాయలు క్రెడిట్లో ఉంది. 2 టాలీ. అంటే మీరు లెడ్జర్ పోస్టింగ్ చేయలేదు, బ్యాలెన్స్ చేయలేదు, ట్రయల్ బ్యాలెన్స్ చేయలేదు, బ్యాలెన్స్ షీట్ చేయలేదు, ప్రాఫిట్ అండ్ లాస్, ఎవ్రీథింగ్ వాజ్ ప్రిపేర్డ్ ఇన్స్టెంట్లీ. ఇంత సులువైన కార్యక్రమం ఇదే మీరు మాన్యువల్గా చేయాలంటే చాలా రోజులు తీసుకున్నాం మనం మాన్యువల్గా. కాబట్టి ఏంటంటే దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఏదో ఎన్నా ఉండే క్వశ్చన్ కాదు, నేను స్లోగానే చెప్పాను కాబట్టి యూ నోట్ డౌన్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ గాట్ ఎనీ కన్ఫ్యూజన్ ప్లీజ్ కామెంట్ చేస్తే నేను ఆన్సర్ ఇస్తాను. మీరు కామ్గా ఉంటే జరిగేది ఉండదు. కాబట్టి ఏంటంటే రేపు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వీలైతే రేపు ఫినిష్ అప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ ది ఇష్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.